హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బెల్లం అన్నం సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలో ఒక గ్లాస్ బియ్యం వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 2.5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ బియ్యం గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పెద్ద మంట మీద పొంగొస్తున్నప్పుడు చెక్ చేసుకొని మూత తీసుకోవాలి. తర్వాత అన్నం బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత 1 కప్పు బియ్యంకి 1.25 కప్పు బెల్లం వేసుకోవాలి. మీరు అన్నం ఉడికింది అనుకున్న తర్వాత మాత్రమే బెల్లం వేయండి, ఎందుకంటే ఒకసారి బెల్లం వేసామంటే అన్నం ఉడకదు. తర్వాత ఈ బెల్లము అన్నం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువ ఉంచుకొని 2-3 నిమిషాలు అలా వదిలేయండి. చూడండి, ఇలా బెల్లం మొత్తం కరిగింది. తర్వాత ఇందులో 1 గ్లాసు పాలు వేసుకోవాలి. గరిటెతో ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 6-7 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చిక్కబడాలి బెల్లం అన్నం. ఇలా చాలా సులభంగా బెల్లం అన్నం తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులో సగం టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత బెల్లం అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి.